సో ప్రాఫిట్ ఉంది కానీ బిజినెస్ క్లోజ్ అయిపోతుందా? సో దానికి ఖచ్చితంగా రీజన్ ఇదే ఉంటది. సో చాలా స్మాల్ బిజినెసెస్‌లో పేపర్ మీద ప్రాఫిటబుల్ ఉంటది. కానీ సాలరీస్ అని, రెంట్స్, వెండర్స్‌కి పే చేయలేకపోతారు. సో బయట ప్రాఫిట్ కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం క్యాష్ ఉండదు. సో దీనికి మెయిన్ రూట్ కాజ్ ప్రాఫిట్ థియరీ లాంటిది. కానీ క్యాష్ ఫ్లో రియాలిటీ. సో ప్రాఫిట్ ఫ్యూచర్‌లో వస్తుంది. కానీ ఎక్స్‌పెన్సెస్ మాత్రం ఇవాళే వస్తాయి. సో ఈ గ్యాప్ బిజినెస్‌ని చంపేస్తుంది. సో దీనికి కొన్ని క్లియర్ అండ్ శాంపుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా. కొన్ని పాయింట్స్ చెప్తా. సో నెంబర్ 1, ప్రాఫిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాష్. సో ఇన్వాయిస్ రేస్ చేశారంటే ప్రాఫిట్ కాదు. మనీ అకౌంట్ పడితేనే క్యాష్. సో నెంబర్ 2, టైమింగ్ మిస్ మ్యాచ్. సో కస్టమర్ లేట్‌గా పే చేస్తాడు. కానీ బిల్స్ వెయిట్ చేయవు. ఎందుకంటే లేట్ కలెక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎర్లీ డెత్. సో నెంబర్ 3, క్యాష్ ఫస్ట్. థింకింగ్ ఎలా ఉండాలంటే సర్వైవల్ స్టేజ్‌లో ప్రాఫిట్ కాదు ప్రయారిటీ. క్యాష్ ఫ్లో కంట్రోల్. సో వీక్లీ క్యాష్ పొజిషన్ తెలియాలి మనకి. సో మీరు ప్రాఫిట్ చేజ్ చేస్తున్నారా? లేకుంటే క్యాష్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నారా? కామెంట్స్‌లో చెప్పండి.